అమ్మవారు పరమ సౌందర్యనిధి. రత్నాలు, ముత్యాలలోని మెరుపును లావణ్యం అంటారు. ఈ లావణ్యానికి నిధి అమ్మవారు. సేవది అంటే నిధి అని అర్థం. ప్రకృతిలోని సకల సౌందర్యాలు కలిపి చేసిన ముద్ద అమ్మవారి కాలిగోటికి సరికాదు. ఎందుకంటే ఈ లోకంలోని సౌందర్యం వంటిది కాక అలౌకిక సౌందర్యంతో ప్రకాశించేది అమ్మవారు. బెల్లం తిన్న మూగవాడిని దాని రుచి ఎలా ఉంటుందని అడిగితే ఏం చెప్పగలడు? అలాగే అపూర్వ సౌందర్య నిధి అయిన అమ్మవారిని గూర్చి ఎవడు మాత్రం ఏం వర్ణించగలరు? తమ తమ శక్తిని అనుసరించి కవులు, పండితులు అమ్మను తోచిన వస్తువులతో పోల్చి వర్ణించి సంతోషించడమే తప్ప నిజమైన తల్లి అందాన్ని అందం అని చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేడంతటి మహాకవి పండితుడైనా అలా వర్ణించనలవి కాని అపూర్వ సౌందర్యాన్ని గూర్చి వాగ్దేవతలు మహాలావణ్య సేవది అని వర్ణించి ఊరుకున్నారు. తద్వారా అమ్మవారి సౌందర్యం దేనితోనూ పోల్చనలవి కానిది అని మనకు వివరించారు. శరీరంలోని నిగారింపు పోయి తమ శరీరం తమకే అసహ్యం కలిగే మారిపోతుందని ఈ మధ్య చాలా మంది రకరకాల సౌందర్య కేంద్రాలకు పోతున్నారు. వారికి మంత్రం మహావరం, మంత్ర ప్రయోగం ఫలితం. ఆడవారు రోజు ఈ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు 108 సార్లు జపిస్తే చాలా అందంగా అవుతారు. వార్ధక్య ప్రభావం శరీరం మీద పడకుండా చురుకుగా ఉండాలనుకునేవారు ప్రతిరోజు పడుకోవడానికి ముందు ఈ మంత్రం 11 సార్లు జపించుకోండి. చక్కని ఫలితం వస్తుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం మహాలావణ్య సేవధయే నమః. ఓం మహాలావణ్య సేవధయే నమః. ఓం మహాలావణ్య సేవధయే నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.